ఆగస్టు 2 యోహాను సువార్త 14వ అధ్యాయము 19 నుండి 24 వచనములు. క్రీస్తు జీవం తన్ను నమ్మిన ప్రజల జీవితాన్ని భద్రపరుస్తుంది. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని ఆయన చెప్పాడు. క్రీస్తుకు మరియు నిజమైన ప్రతి క్రైస్తవునికి మధ్య శాశ్వతమైన నిగూఢమైన ఐక్యత ఉంది. విశ్వాసంతో ఒక్కసారి క్రీస్తుతో ఏకమైన వ్యక్తి శిరస్సుతో శరీరంలోని అవయవం ఏకమైనట్లే అన్యోన్యంగా ఏకమవుతాడు. అతని శిరస్సుగా క్రీస్తు జీవించినంత కాలం అతడు కూడా జీవిస్తాడు. క్రీస్తు పరలోకం నుండి పెరికివేయబడి క్రీస్తు జీవం నాశనమైతే తప్ప అతడు చనిపోడు. కానీ క్రీస్తు దేవుడు కనుక ఆయనకు అలా సంభవించడం మొత్తంగా అసాధ్యం. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు. రోమా 6:9. దైవ సంబంధమైన విషయాలకు మరణం లేదు అన్నది వాటి స్వభావంలోనే ఉన్నది. క్రీస్తు జీవం తన ప్రజల ఆత్మీయ జీవిత కొనసాగింపును భద్రపరుస్తుంది. వారు పడిపోరు. వారు అంతం వరకు భద్రపరచబడతారు. వారు భాగస్వాములైన దైవిక స్వభావం నశించదు. వారిలోని అక్షయమైన బీజాన్ని అపవాది లోకం నాశనం చేయలేవు. వారు వ్యక్తిగతంగా బలహీనులైన వారు అయినప్పటికీ అమరుడైన శిరస్సుతో అన్యోన్యంగా అల్లబడి ఉన్నారు గనుక ఆయన మర్మమైన శరీరంలో ఒక్క సభ్యుడు కూడా ఎన్నడూ నశించడు. క్రీస్తు జీవం తన ప్రజల పునరుద్ధాన జీవాన్ని భద్రపరుస్తుంది. నియామక సమయాన్ని మించి ఒక్క క్షణం కూడా మరణం ఆయన్ని బంధించలేదు గనుక ఆయన సమాధి నుండి లేచినట్లే ఆయన్ని నమ్మిన సభ్యులంతా ఆయన వారిని పిలిచినప్పుడు సమాధి నుండి లేస్తారు. రాయిని దొర్లించి సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు యేసు సంపాదించిన విజయం తన కోసం మాత్రమే కాకుండా తన ప్రజల కోసం సాధించిన విజయం. శిరస్సు లేచినట్లయితే నిశ్చయంగా అవయవాలు కూడా లేస్తాయి. ఇలాంటి సత్యాలను తరచూ నిజమైన క్రైస్తవులు ధ్యానించాలి. పట్టించుకోని లోకానికి విశ్వాసీ ఆధిక్యత గురించి కొంచెమే తెలుసు. అది కొంచెమే మరియు బాహ్య విషయాలనే చూస్తుంది. అది విశ్వాసి ప్రస్తుత బలం యొక్క రహస్యాన్ని మరియు రాబోయే మేలైన వాటి విషయంలోని అతని బలమైన నిరీక్షణను అర్థం చేసుకోదు. రహస్యం ఏమిటి? పరలోకంలోని అదృశ్యమైన రక్షకునితో అదృశ్యమైన ఐక్యత. ప్రతి దేవుని బిడ్డ యుగ యుగాలకు బండయైన వాని సింహాసనంతో అదృశ్యంగా అనుసంధానమై ఉన్నాడు. సింహాసనం కదిలించబడగలిగినప్పుడు అప్పుడే మనం నిరాశపడవచ్చు. అంతవరకు మనం నిరాశ చెందాం. కానీ క్రీస్తు జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తాం. ధ్యానం కోసం. క్రీస్తు జీవించినంతకాలం విశ్వాసి భద్రంగా ఉంటాడు.